నాకు తెలిసినంత వరకు సిబిఎన్ కి సింగిల్ ఎజెండా పాయింట్ ఉంది. అది ఏంటి అంటే అసలు ప్రో బిజినెస్ లేదా ఇన్వెస్ట్మెంట్ సెక్టార్ లో జగన్ ఎఫెక్ట్ ఏంటి, మరి నిజంగా 4 లక్షల కోట్ల రూపాయల బర్త్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా, ఏపీకి వస్తాయా? వీటి బర్త్ చూస్తే దాదాపు 4 లక్షల కోట్లు ఉంటుంది. ద రియల్ దావోస్ మ్యాన్, సిఇఓ, టెక్నోక్రాట్, చీఫ్ మినిస్టర్, ద టెక్నాలజీ మ్యాన్ సైబర్ బాబు. ఇండియా దాటిన తర్వాత ఇది సిబిఎన్ కి ఉన్న బ్రాండింగ్, సిబిఎన్ కి ఉన్న క్రెడిబిలిటీ. నాయుడు అనే వర్డ్ వినగానే గ్లోబ్ మీద ఉన్న ఏ కంపెనీ అయినా సరే అపాయింట్మెంట్ ఇవ్వడానికి, మీటింగ్ జరగడానికి, ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తాయి. ఇన్ఫాక్ట్ దే అడ్మైర్ సిబిఎన్స్ విజన్ అండ్ గవర్నెన్స్. మరి ఈసారి దావోస్ ట్రిప్ లో ఒక్క కంపెనీతో కూడా ఎంఓయూ ఎందుకు కుదుర్చుకోలేదు? ఒక్క కంపెనీ కూడా మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అఫీషియల్ గా ఎందుకు ప్రకటించలేదు? తెలంగాణ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేస్తే మహారాష్ట్ర 16 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేసింది. మరి ఏపీ పరిస్థితి ఏంటి? ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నట్టు నిజంగా దావోస్ కి దారి ఖర్చులు దండగా, లేకపోతే మనకున్న 3 లక్షల కోట్ల వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాయా? ఈ నిమిషం వరకు దావోస్ ట్రిప్ మీద, ఎంఓయూస్ మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద సింగిల్ అప్డేట్ లేదు గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా. అసలు దావోస్ కాన్సెప్ట్ ఏంటి? సిబిఎన్ దావోస్ వెళ్ళడానికి గల ఎజెండా ఏంటి? దావోస్ లో జరిగే ఎంఓయూస్ నిజంగా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు? రియాలిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? ఏపీలో ఏ కంపెనీస్ రాబోతున్నాయి, ఏ కంపెనీస్ వచ్చే ఛాన్స్ ఉంది? అసలు ప్రో బిజినెస్ లేదా ఇన్వెస్ట్మెంట్ సెక్టార్ లో జగన్ ఎఫెక్ట్ ఏంటి? మనం కోల్పోయిన కంపెనీస్ ఏంటి? వీటికి మించి అసలు టోటల్ సినారియో మీద కంక్లూజన్ ఏంటి? అసలు దావోస్ కాన్సెప్ట్ ఏంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్ లో దావోస్ లో యాన్యువల్ మీటింగ్ నిర్వహిస్తూ ఉంటది. దీని యొక్క స్పెషల్ ఎజెండా ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే దావోస్ లో జరిగే ఒక సమిట్ ఒక ఎగ్జిబిషన్ లాంటిది. దేశంలో నలుమూలలా పెట్టుబడులు పెట్టేవాళ్ళు, పెట్టుబడులు పెట్టించడానికి సిద్ధం అయ్యేవాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి మొత్తం డిస్కస్ చేసుకుని ఫర్దర్ గా ముందుకెళ్తుంటారు. ఇది ప్యూర్ బిజినెస్ మోడల్. కాకపోతే ప్రభుత్వాలు పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి ఈ ఇష్యూ మొత్తం రాజకీయాన్ని రుద్దారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ యూరోప్ దేశానికి సంబంధించినది అండ్ దీని అసలు పేరు ద యూరోపియన్ ఫోరం. దీన్ని క్లాస్ షీవాబ్ అనే జర్మన్ కి సంబంధించిన ఎకనామిస్ట్ అండ్ ఇంజనీర్ 1971 లో స్థాపించారు. వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటి అంటే యూరోప్ బిజినెస్ ని అమెరికా బిజినెస్ ప్రాక్టీసెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం. అంటే యూరోప్ లో ఉన్న బిజినెస్ లని అమెరికాకి పరిచయం చేయడమే ఈ కాన్సెప్ట్. 1987 లో ఈ యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం గా మార్చారు. సో ప్రతి సంవత్సరం దావోస్ లో జరిగే డిస్కషన్స్ ఏంటి అంటే ప్రపంచ నలుమూలలో ఉన్న టెక్నాలజీస్ కానీ, ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ, డబ్బులున్న వాళ్ళు కానీ, ప్రభుత్వాలు కానీ, ఇవన్నీ వీళ్ళందరూ ఒక చోట కలిసి వాళ్ళ యొక్క నాలెడ్జ్ పెంచుకుని ఎవరికి ఏం కావాలో డిసైడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ దావోస్ వెళ్ళింది. దావోస్ ఎందుకు వెళ్ళింది? నాకు తెలిసినంత వరకు సిబిఎన్ కి సింగిల్ ఎజెండా పాయింట్ ఉంది. అది ఏంటి అంటే ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తేవాలి, లేకపోతే ఇన్ని ఎంఓయూలు కుదుర్చుకుని ఇక్కడ వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయాలని కాదు. గత 5 ఏళ్లు ఏపీ పరిస్థితి ఏంటి అని ప్రపంచం వ్యాప్తంగా తెలుసు. మనకంటే చాలా మందికి నూతుల్లో కప్పల్లాగా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా జగనన్న నవ్వులు కావచ్చు, లేకపోతే సిద్ధం సభల్లో ప్రతిపక్ష నాయకులు ఫోటోలు పెట్టి ఫైటింగ్, బాక్సింగ్ కావచ్చు, ఇవన్నీ ఒక ఎంటర్టైన్మెంట్ లా గడిచిన మనకి ఎంటర్టైన్మెంట్ కి తగ్గట్టు అప్పుడప్పుడు కొన్ని పథకాలు వచ్చినప్పటికీ ప్రో బిజినెస్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎదుగుదల కోరుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇవి హర్షించరు. సో సిబిఎన్ ఈసారి దావోస్ వెళ్ళడానికి సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటి అంటే ఐఆమ్ బ్యాక్ అని చూపించడానికి మాత్రమే. సిబిఎన్ నాయుడు అనే వ్యక్తి మళ్ళీ చీఫ్ మినిస్టర్ చైర్ లో కూర్చున్నాను అని ప్రపంచానికి తెలియజేయడానికి మాత్రమే దావోస్ వెళ్లారు. సో సిబిఎన్ ఎన్నాళ్ళు దావోస్ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కాదు, బట్ ఆయన నాలెడ్జ్ ని పెంచుకోవడానికి, ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి. పాయింట్ ఏంటంటే సిబిఎన్ అనే వ్యక్తి ఒక ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళాలంటే చాలా చిన్న విషయం. సో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఈయన దావోస్ వరకు పరిగెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే దావోస్ ఎందుకు వెళ్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే మార్పులు ఏంటి, మనం మన రాష్ట్రానికి ఏం చేయాలి, మనం ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వ్ చేయగలం అనే కాన్సెప్టే. కాకపోతే ఈసారి కొత్తదేదో తెలుసుకోవడంతో పాటు ఖచ్చితంగా నాకు వచ్చింది, నా సీఎం చైర్ నాకు వచ్చింది, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని చెప్పడానికి మాత్రమే దావోస్ వెళ్ళారు. ఇప్పుడు సిబిఎన్ ప్రతి స్టేట్ కి వెళ్ళి, ప్రతి కంట్రీకి వెళ్ళి, లేకపోతే ప్రతి కంపెనీకి వెళ్ళి నేను మళ్ళీ వెనక్కి వచ్చాను, నేను మళ్ళీ సీఎం అయ్యానని చెప్పలేరు. అఫ్ కోర్స్ వేరే కంట్రీస్ మన న్యూస్ ని ఫాలో అవ్వవు కాబట్టి ఇన్ఫాక్ట్ ఈ రోజుకి జగనే సీఎం గా ఉన్నారు అనుకోవచ్చు కదా. సో ఇది అఫీషియల్ న్యూస్ కాదు నేను అనుకుంటున్నా. మీరు చూస్తే ప్రతి సంవత్సరం దావోస్ లో ఈ గవర్నమెంట్ ఇన్ని లక్షల కోట్ల ఎంఓయూస్ కుదుర్చుకుంది, ఆ గవర్నమెంట్ అన్ని లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్
ఇన్వెస్ట్మెంట్స్ కుదుర్చుకుంది అంటుంటారు. ఆ టైంలో వాళ్ళకు నచ్చితే ఎంఓయూ కుదుర్చుకోవచ్చు. కాకపోతే రియాలిటీలో ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ మన స్టేట్ తరఫున వెళ్ళారు, ఆ కంపెనీ ప్రతినిధి ఆ కంపెనీ తరఫున వచ్చారు. ఒక చీఫ్ మినిస్టర్ ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత స్టేట్ కి వెనక్కి వచ్చి స్టేట్ క్యాబినెట్ ముందు చర్చ పెడతారు, ఇండియన్ గవర్నమెంట్ ముందు చర్చ పెడతారు, ఎమ్మెల్యేస్ తో మాట్లాడతారు, ఇక్కడ ఉన్న లోకల్ పరిస్థితులు అంచనా వేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆ కంపెనీ ప్రతినిధులు కూడా వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో మాట్లాడుకుని పెట్టాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇంత డిస్కషన్ ఒక 6 నెలల సమయం తీసుకుంటారు ఖచ్చితంగా. సో దావోస్ లో కుదుర్చుకున్న ప్రతి ఎంఓయూ నిజం కాదు, కాకపోతే అందులో ఒక 5 to 10%, 10 to 15% నిజం అవుతాయి. సో మనం చూస్తే ద రియల్ దావోస్ మ్యాన్ అని ట్రెండ్ అవుతుంది. ఇది సిబిఎన్ ఇండియా నుంచి ఫస్ట్ వెళ్ళిన చీఫ్ మినిస్టర్ అంటారు. బట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక మినిస్టర్ లెవెల్ వరకు ఉన్న కాన్సెప్ట్ ని పివి నరసింహారావు గారు 1991 ఆ టైంలో ఎప్పుడైతే ఈ ఆర్థిక సంస్కరణలు తెచ్చారో ఆ టైంలో ఆయన దావోస్ వెళ్లారు. ఆ తర్వాత ఆ రేంజ్ లో వెళ్ళిన పర్సన్ సిబిఎన్ 1995 నుంచి 2004 వరకు ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా దావోస్ వెళ్తూ అక్కడ ఇంటరాక్ట్ అవుతూ బయట ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఆ నాలెడ్జ్ ని స్టేట్ మీద అప్లై చేస్తూ ఉన్న పర్సన్ సిబిఎన్ కాబట్టి ఆయన రియల్ దావోస్ మ్యాన్ అయ్యారు. సో ఇప్పటికీ కూడా ఇండియాలో అందరు చీఫ్ మినిస్టర్స్ వెళ్లరు, కాకపోతే ఒక 4-5 వెళ్తారు. ప్రెసెంట్ అయితే రేవంత్ రెడ్డి వెళ్లారు, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు, అండ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్లారు. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా అక్కడ దావోస్ లో పాల్గొంది. సో అసలు 4 days ట్రిప్ లో సీఎం గారు కానీ ఐటీ మినిస్టర్ కానీ రకరకాల కంపెనీ ప్రతినిధులతో కలిశారు, రకరకాల డిస్కషన్స్ జరిగాయి. సో అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి రిటర్న్ అయ్యి వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టో ప్రెస్ నోట్ పెట్టో అసలు ఇన్ఫర్మేషన్ చెప్పాలి. కాబట్టి ఈ లోపు మొత్తం ఆ టూర్ ని గమనించిన తర్వాత నేను కొన్ని కంపెనీస్ ఇవి వస్తాయి ఇవి రావు అని చెప్పి లిస్ట్ అవుట్ చేసుకున్నా. అవేంటి అని చూస్తే మైక్రోసాఫ్ట్, హెచ్సిఎల్, కాగ్నిజెంట్, ఎయిర్ ఇండియా, స్నీడర్ ఎలక్ట్రిక్, విప్రో, టెంసెక్, హిటాచి, డిహెచ్ఎల్, డాసెల్ట్, ఊబర్, సిస్కో, ఫిలిప్ మోరిస్, జెడెఫ్, ఫాక్స్కాన్, మెర్సెల్, ఎల్జీ కెమికల్స్. ఇవి నాకు ప్రత్యేకంగా ఈ కంపెనీస్ రావచ్చు అని అనిపించింది. మైక్రోసాఫ్ట్ అయితే డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఏపీకి డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా ఏదో ఒక హెల్ప్ చేయొచ్చు. వీటికి మించి ఈ లిస్ట్ లో అసలు వేటికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అని చూస్తే కాగ్నిజెంట్, సిస్కో, ఊబర్, డాసెల్ట్, జెడెఫ్, ఫాక్స్కాన్, ఎయిర్ ఇండియా, టెంసెక్, విప్రోకి ఈ మూడిటికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నా. సో వెయిటింగ్ ఫర్ అఫీషియల్ అప్డేట్. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ ఎంఓయూస్ అండ్ అగ్రిమెంట్స్ విషయానికి వస్తే అసలు ఎంఓయూస్ కుదుర్చుకునే ఉంటారు, కుదుర్చుకోకుండా ఉండరు కదా. బట్ అఫీషియల్ అప్డేట్ ఎందుకు ఇవ్వలేదు? ఒకటి, ఇప్పుడు ఏపీ ఈజ్ ఎ న్యూ బోర్న్ బేబీ. మహారాష్ట్ర ఉరుగులు పరుగుల మీద డెవలప్మెంట్ అవుతుంది, కర్ణాటక ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, హైదరాబాద్ డెవలప్ మనమే చేసుకుని వదిలేసుకున్నాం. సో ఇప్పుడు ఎటు చూసినా ఈ అమరావతి అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, ఈ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఇన్ని రాష్ట్రాలతో పోటీ పడాలి. కాబట్టి ఇప్పుడు మనం కుదుర్చుకున్న ఎంఓయూస్ ఆ డిస్కషన్స్ బయట పెట్టుకుంటే మనంత ఫూలిష్ ఎవరు ఉండరు. సో మినిస్టర్ కానీ సీఎం గారు కానీ లేకపోతే ఏపీ గవర్నమెంట్ కానీ అఫీషియల్ అప్డేట్ ఇవ్వకపోవడం కారణం ఇది అనుకుంటున్నా. గతంలో ఐటీ మినిస్టర్ లోకేష్ యుఎస్ వెళ్తున్నప్పుడు గూగుల్ ని కలిశారు, అండ్ విత్ ఇన్ 6 months లో గూగుల్ మేము వస్తున్నామని ప్రకటించడంతో పాటు రీసెంట్ గా అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ జరగడంతో పాటు మన దావోస్ లో కూడా గూగుల్ క్లౌడ్ వాళ్ళతో ఏపీ సీఎం మళ్ళీ భేటీ అయ్యారు. సో కాబట్టి మనకి దావోస్ ట్రిప్ గురించి అఫీషియల్ గా తెలియాలి అంటే ఆ దావోస్ ట్రిప్ లో వచ్చిన అవుట్కమ్స్ మనకు కనపడాలంటే ఒక 6 months టైం పడుతుంది. 6 months టైం కి ముందు ఈదర్ గవర్నమెంట్ అనుకుంటే ప్రకటించవచ్చు, లేకపోతే పోస్ట్ పోన్ చేయొచ్చు. మొన్న ఒక ఆర్టికల్ చూసినప్పుడు గత 7 నెలల పాలనలో 4 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని ఒక ఆర్టికల్ చూశారు. మరి నిజంగా 4 లక్షల కోట్ల రూపాయల వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా ఏపీకి? వస్తాయా? అసలు ఈ దావోస్ ట్రిప్ పక్కన పెడితే ఏపీలో గత 7 నెలల్లో ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయో చూద్దాం. నంబర్ 1, రిలయన్స్ దాదాపు గుజరాత్ ని దాటి 65,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ లో పెడుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 బయోగ్యాస్ ప్లాంట్స్ ని నిర్మించబోతుంది. దీని టోటల్ వర్త్ వచ్చేసి 65,000 కోట్లు. నెల్లూరులో బీబీసీఎల్ రాబోతుంది. దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 60,000 కోట్లు. అండ్ ఫస్ట్ ఇనిషియేటివ్ గా వాళ్ళు మినిమం ఖర్చులు ఉంటాయి కదా, 6,100 కోట్లు వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు. వైజాగ్ లో టీసీఎస్ రాబోతుంది. మరొక 2 నెలల్లో ఫౌండేషన్ స్టోన్ మనం చూడబోతున్నాం. దాదాపు 10,000 ఉద్యోగాలు క్రియేట్ చేయబోతుంది. నక్కపల్లిలో ఆర్సిలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ వాళ్ళు 1,45,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నారు స్టీల్ ప్లాంట్ కి. ఫస్ట్ ఫేజ్ లో 60,000 కోట్లు, సెకండ్ ఫేజ్ లో 80,000 కోట్లు. ఇవి 7 నెలల్లో ఆంధ్రప్రదేశ్ అప్రూవ్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్. ఇవన్నీ 50,000 కోట్లు పైన ఉన్న ఇన్వెస్ట్మెంట్స్. వీటికి మించి కొంచెం చిన్న ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక 20,000 కోట్లు, 30,000 కోట్లు, 50,000 కోట్లు ఈ రేంజ్ లో చూస్తే
సత్యసాయి డిస్ట్రిక్ట్ లో ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ ఇన్వెస్ట్ చేయబోతుంది. మడగసర్ లో భారత్ ఫోర్స్ ఇన్వెస్ట్ చేయబోతుంది. కాకినాడలో అమోనియా గ్రీన్ ఇన్వెస్ట్ చేయబోతుంది. ఇలా చూసుకుంటే కడప, నంద్యాల, పత్తికొండ, అనంతపూర్ లో రకరకాల ఏరియాస్ లో రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. వీటి వర్క్ చూస్తే దాదాపు 4 లక్షల కోట్లు ఉంటుంది. ఈ 4 లక్షల కోట్లు నెక్స్ట్ 2 ఇయర్స్ లో ఏపీలో కంప్లీట్ గా గ్రౌండ్ అవబోతున్నాయి. ఇప్పుడు అసలు మనం కోల్పోయిన కంపెనీస్ ఏంటో చూద్దామా. జగన్ ఎఫెక్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కానీ ఏపీ స్టేట్ కానీ కోల్పోయిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందామా. ఒక ప్యాంప్లెట్ లో పడిన న్యూస్ ఏంటి అని చూస్తే ఏపీ గవర్నమెంట్ వల్ల 3 లక్షల కోట్లు వెనక్కి వెళ్లిపోయింది అంట. ఈ 3 లక్షల కోట్లు జిందాల్ స్టీల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెడతారా లేదా అని తర్వాత మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఉన్న కంపెనీలు ఏమి వెళ్ళిపోయాయి చూస్తే జగన్ గారి రెజ్యూమ్ లో వెళ్లిపోయిన కంపెనీస్ లిస్ట్ చూద్దాం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇది ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఒకటి, ఇది కోల్పోయాం. అమర్ రాజా మన ఇండియన్ బ్రాండ్, మన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్, ఇది కోల్పోయాం. ఇది 9,000 కోట్లు కేటీఆర్ సమక్షంలో, టిఆర్ఎస్ గవర్నమెంట్ సమక్షంలో తెలంగాణలో పెట్టడం జరిగింది. లూలు గ్రూప్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్న కంపెనీని వెనక్కి తరిమేసి రియల్ ఎస్టేట్ బిజినెస్, ల్యాండ్ బిజినెస్ అని చెప్పి అప్పటి ఐటీ మినిస్టర్ ఎంత వర్స్ట్ గా మాట్లాడారంటే అంత వర్స్ట్ గా మాట్లాడారు. 2017 లో అప్పటి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ 70,000 కోట్లతో అదానీ డేటా సెంటర్ అట్రాక్ట్ చేస్తే అది కూడా కోల్పోవాల్సి వచ్చింది. అండ్ జగన్ గారి రెజ్యూమ్ లో అదానీ డేటా సెంటర్ 70,000 కోట్లు కాదు 10,000 లేదా 20,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది అనే వార్తలు వచ్చినప్పటికీ అవి కూడా ఏ మూలన కనపడలా. వీటికి మించి జాకీ వెళ్ళిపోయింది, కియా అనుబంధ సంస్థలు వెళ్ళిపోయాయి, జువారీ సిమెంట్ వెళ్ళిపోయింది. కియా కూడా వెళ్ళిపోతుంటే ఇంకా పరుగు పోద్దని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఆపించింది కియాని. ఇప్పుడు జగన్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఒకటే పాయింట్, జగన్ గారు బాగా రూల్ చేయలేదు, చెత్తగా రూల్ చేశారనే ఒకే ఒక కారణంతో వాళ్ళ పార్టీని ప్రజలు ఓడించారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ దావోస్ వెళ్ళు, యుఎస్ వెళ్ళు, చైనా వెళ్ళు, జపాన్ వెళ్ళు మా స్టేట్ కి ఇన్వెస్ట్ చెయ్యండి అంటే జగన్ అనే వ్యక్తి మళ్ళీ రారు అన్న గ్యారంటీ ఏంటి అడుగుతారు. కారణం ఏంటి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మనం కోల్పోయాక ఏ కంపెనీ దృష్టి పెడుతుంది ఏపీ మీద? ఇన్ఫాక్ట్ సిబిఎన్ కి ఉన్న క్రెడిబిలిటీ వల్ల, లేకపోతే ఆయనకున్న పరిచయాల వల్ల, ఆయనకున్న పర్సనల్ రిలేషన్స్ వల్ల మా స్టేట్ లో ఇన్వెస్ట్ చేయండి అని ఏ కంపెనీ దగ్గరికైనా వెళ్తే కూర్చోబెట్టి మంచిగా ఇస్తారేమో, కానీ ఈ జగన్ అనే కాన్సెప్ట్ ఎత్తకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తాము, ఇన్వెస్ట్ చేయమో చెప్పరు. బట్ టోటల్ సినారియోలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ 11 సీట్స్ వచ్చాయి అని చెప్పి చూపిస్తారో వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తారు. అదే కొంచెం తేడా కొట్టి ఒక 60-70 సీట్లు వచ్చుంటే వైసీపీకి, సిబిఎన్ కాదు కదా, ఏ వ్యక్తి వెళ్ళి ఇన్వెస్ట్ చేయమన్నా ఏపీకి ఇన్వెస్ట్మెంట్స్ రావుంటారు. సో చెప్పాలంటే ఏపీ పరిస్థితి ఇది ఓవరాల్ గా. సో జగన్ ఎఫెక్ట్ అంటే ఇదే, ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా లేకపోతే ఒక అరుంధతి ఎఫెక్ట్ లాగా జగన్ ఎఫెక్ట్ అని కూడా ఒక బుక్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక స్టడీ జరగాలి, ఒక సిరీసే తీయాలి నెట్ఫ్లిక్స్ లాంటి దాంట్లో. సో ఓవరాల్ గా కంక్లూజన్ ఏంటి అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే ఈ దావోస్ లో యాన్యువల్ సమ్మిట్ లో జస్ట్ కంపెనీ ప్రతినిధులు వస్తారు, స్టేట్ నుంచి కొంతమంది ప్రతినిధులు వెళ్తారు, వీళ్ళు మాట్లాడుకుంటారు, దాని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సిబిఎన్ ఎజెండా ఏంటి అంటే నేను మళ్ళీ వెనక్కి వచ్చాను, ఏపీ ఈజ్ రెడీ ఫర్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పడానికి వెళ్ళారు. తర్వాత గత 7 నెలల్లో 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అండ్ దావోస్ ఇన్వెస్ట్మెంట్స్ మనం గ్రౌండింగ్ అవ్వడానికి ఒక 4 to 6 months పడుతుంది. అంతకన్నా ఫాస్ట్ గా చేస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవుతుందంటే. తర్వాత పాలిటిక్స్ లో ఈ జగన్ ఎఫెక్ట్ మీద ఒక స్టడీ జరగాలి ఖచ్చితంగా. ఇష్యూ ఏంటంటే జగన్ గారు డెవలప్ చేయకపోతే వచ్చే ఇబ్బందే కాదు, ఎందుకంటే ఒక గవర్నమెంట్ డెవలప్ చేయదు, ఇంకో గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. మన బిజినెస్ మనం ఎలా పెంచుకుందాం కంపెనీ ఆలోచిస్తుంది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాడిని హింసించారు, ఉన్న కంపెనీస్ ని తరిమేశారు.